ఒకవేళ కష్టం వచ్చినప్పుడు రెండో వాళ్ళు ఆదుకోవాలి. లేకపోతే వీళ్ళందరినీ ఎవరి మానాన వాళ్ళని వదిలేసేసి, ఇల్లు వదిలేసేసి భగవత్ సేవ చేస్తామంటే ఎలా కుదురుతుంది? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ధాత్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ ఏమిటి? రాఖీ తర్వాత వచ్చేటటువంటి ఆ అనుబంధాలు ఎటువంటివి? అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు అనేది కొంచెంసేపు మనం చక్కగా మాట్లాడుకుందాం. మన సాంప్రదాయాలలో ప్రతి చోట కూడా ప్రతి ఒక్కదానికి కూడా మన సంసారానికి సంబంధించి అనుబంధాలు, అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు, తల్లి తండ్రి, ఈ విధంగా ప్రతి దానికి కూడా ఒక అనుబంధాన్ని గుర్తు చేసేటటువంటి పండగ రాఖీ పండగ. అన్నయ్యకి చెల్లెలు రక్షణ, నీకు రక్షణగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఆ పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు ఏ విధంగా కాంతివంతంగా ఉంటాడో అంత సంతోషంగాను తన అన్న జీవితం లేదా తమ్ముడు జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ చెల్లెలు కానీ అక్క కానీ కట్టేటటువంటి రక్షాబంధనం. ఈ రక్షాబంధనం అనేది ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది కాదు. పూర్వం రాజుల దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్తే ఎక్కడికి రాజులు యుద్ధానికి వెళ్తున్నా సరే భార్య వాళ్ళకి రక్షాబంధనం కట్టి పంపించేది, తిలకం దిద్ది హారతిచ్చి పంపించేదనమాట. ఎందుకు? నా కుటుంబం యొక్క శ్రేయస్సు నేను చూసుకుంటాను మళ్ళీ వచ్చి అని భర్త చెప్తున్నట్లుగాను, మళ్ళీ నువ్వు హాయిగా వచ్చి మా అందరితో కలిసి ఉంటావు అని భార్య చెప్తున్నట్లుగాను ఒక భావనతోటి ఇటువంటి బంధాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగమే ఇవాళ మనందరం జరుపుకునేటటువంటి ఈ రాఖీ పండగ. ఈ రాఖీకి చక్కగా అన్నతోటి చెల్లెలతోటి అన్న, ఇంతకు ముందు ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా ఆ రోజున మర్చిపోయి చక్కగా ఒకరికొకరు పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి, ఎందుకంటే ఇద్దరు ఒక మాతృగర్భం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఒకవేళ కష్టం వచ్చినప్పుడు రెండో వాళ్ళు ఆదుకోవాలి, లేకపోతే ఇంకా జన్మనే వృధా కదా. ఒకరికి కష్టం వచ్చినప్పుడు అన్నదమ్ముల్లో ఒకరికి కష్టం వచ్చినప్పుడు అక్క చెల్లెళ్ళు ఆదుకోవాలి, మిగతా అన్నదమ్ములు ఆదుకోవాలి. అలా కాకుండా వాడు నాతోటి సరిగ్గా లేడు, వాడికి బాగానే జరిగింది, ఇలాగే జరగాల్సిందే వాడికి అని మనం అనుకోవడం అనేది అవివేకం. ఎంతమంది దేవుళ్లకు పూజ చేసినా ఎటువంటి ఫలితము లేదు మన బంధాలను సమానంగా మనం కాపాడుకోలేనప్పుడు. ఖచ్చితంగా మనము మన కుటుంబంలో సభ్యులని, మన మిత్రులని అందరినీ కూడా జాగ్రత్తగా అనుబంధాలను అన్నిటినీ కూడా మనం కాపాడుకుంటూనే భగవత్ సేవ చేయాలి. అంతేగాని వీళ్ళందరినీ ఎవరి మానాన వాళ్ళని వదిలేసేసి, ఇల్లు వదిలేసేసి భగవత్ సేవ చేస్తామంటే ఎలా కుదురుతుంది? అలా కుదరదు. అందుకని ఎంతో పవిత్రమైనటువంటి రోజులు మనకి పర్వదినాలు అనేకం చెప్పారు శాస్త్రంలో. వాటిలన్నిట్లని కూడా మనము నిజంగానే వాటిని ఆచరించాలి. కానీ ఏదో కాసేపు అందరిలోనూ మేము వెళ్ళాము, మా అన్నయ్య దగ్గరికి మేము వెళ్ళాము, మా తమ్ముడి దగ్గరికి, మా చెల్లెలు వచ్చింది, మా అక్క వచ్చిందని చెప్పుకోవడం కోసం కాదు. ఇవన్నీ ఏదో వాట్సాప్లో పోస్ట్ చేసుకోవడం కోసం కాదు. బంధం, ఈ బంధం ఎలాగా మనకి చూడండి, వివాహ వ్యవస్థలో చూడండి, వివాహం జరుగుతూ ఉంటుంది. అమ్మాయి వాళ్ళ మేనమామ గారిని పిలుస్తారు, అంటే పిల్ల తల్లి తరఫునమాట. ఆయన ఏదో ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క ప్రాంతంలో బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి కూతురుని తీసుకొస్తారు. అంటే ఈ అమ్మాయికి ఎటువంటి కష్టం వచ్చినా మా అన్నదమ్ములం మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ అమ్మాయి ఒక్కతే కాదు, పుట్టింటి వైపు నుంచి కూడా ఈ అమ్మాయికి మేము కూడా ఉన్నాం, తల్లి తరఫు వాళ్ళం కూడా ఉన్నాం, మేము కూడా ఉండి ఈ పిల్లకి రక్షణ కల్పిస్తామని చెప్పడం కోసం అటువంటి సాంప్రదాయాలన్నీ కూడా మనకు పెట్టడం జరిగింది. అందుకని సాంప్రదాయాలను చక్కగా అందరం కూడా పాటించాలి. అలాగే అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి కూడా చక్కటి సత్సంబంధం ఉండాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చూడండి పెద్దవాళ్ళు అయిపోతారు. పెద్దవాళ్ళు అయిపోయాక ఏదో ఉద్యోగం చేసుకున్నాళ్ళో ఏదో పిల్లలు సెటిల్ అయ్యేదాకా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉండొచ్చు. తర్వాత ఒకరు అయిపోయాక ఏమవుతుందంటే, అయ్యో చిన్నప్పుడు నేను నా తమ్ముడితోటి ఇలా ఆడుకునేదాన్ని, నా తమ్ముడు నాతో ఇలా మాట్లాడేవాడు, నా అక్క నాతోటి ఇలా మాట్లాడేది, నా అన్న నాతో ఇలా మాట్లాడేవాడు, నా చెల్లెలు నాతోటి ఇలా ఉండేది, నేను ఏదన్నా బయటకు వెళ్ళొస్తే గబగబా అన్నయ్య తింటావా అంటూ పట్టుకొచ్చేది, నేను చెల్లెల కోసం బయట నుంచి ఏదైనా తీసుకొచ్చేదాన్ని అని ఆ వయసులో అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక అనుబంధాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి.
యవ్వనంలో ఉన్నప్పుడు తిరిగేయడం వేరు. ఆ తర్వాత తప్పకుండా ఇటువంటివన్నీ గుర్తుకొచ్చి ఒకరినొకరు చూడాలి అనేటటువంటి వాంఛ వాళ్ళకి కలుగుతుందనమాట. అందుకని దయచేసి పెద్దవాళ్ళైన వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు, తాతలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళ అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి తీసుకువెళ్ళి చూపించండి. ఇగో ఇవాళ రాఖీ పౌర్ణమి, మీ చెల్లెల్ని తీసుకొచ్చాను తాతయ్య అని మీరు వెళ్ళి ఆయన చెల్లెలనో తమ్ముడినో చూపించండి తీసుకువెళ్ళి. వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఆ ఒక్క గంట సేపు వాళ్ళతో గడిపినందుకు చాలా సంతోషపడతారు. అందుకని అనుబంధాలు గట్టిగా ఉండాలి. మన క్షేమం కోరేవాళ్ళు ఎప్పుడు కూడా మనతో పుట్టేవాళ్ళే మన క్షేమం కోరుతారు. తాత్కాలికంగా ఏదన్నా మాట్లాడుకున్నా కూడా కాసేపు తర్వాత శాశ్వతంగా ఉండేది మట్టుకు అటువంటి అనుబంధమే. దానికోసమే మనకి పురుడు అని, మైల అని ఇవన్నీ కూడా సాంప్రదాయంలో పెట్టారనమాట. శాస్త్రం అవన్నీ కూడా పాటించమని చెప్పింది. అందుకోసం చక్కగా ఈ రాఖీ పౌర్ణమి నాడు ఆనందంగా అందరూ కూడా అక్క చెల్లెళ్ళతోటి, అన్నదమ్ములతోటి కలిసి ఉండి సంతోషంగా చిన్నప్పటి విషయాలన్నిటిని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఎంతకాలమైనా కూడా మన ఇద్దరం బ్రతుకున్నంత కాలం ఇదే అనుబంధంతో ఉండాలి అని చెప్పి హారతిచ్చి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి చెప్తూ ఉంటారనమాట. ఆ విధమైనటువంటి బంధం ఇంకా బలపడాలని, అందరి మధ్యన చక్కటి అనురాగం ఉండాలని కోరుకుంటూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.